హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఏసిఎల్ లిగమెంట్ గురించి మాట్లాడుకుందాం. లిగమెంట్ ఇంజరీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఏసిఎల్ అనేది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇది ఒక ఇంపార్టెంట్ లిగమెంట్ అనమాట మన నీ జాయింట్ లో. సో అది మంచిగా ఉంది అంటే నీ జాయింట్ స్టేబుల్ గా ఉంటుంది అన్న. సో ఈ ఏసిఎల్ లిగమెంట్ ఇంజరీస్ ఎవరికి అవుతాయి అంటే ఎస్పెషల్లీ స్పోర్ట్స్ లో అవుతాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం, స్పోర్ట్స్ లో అవుతాయి అనమాట. చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినా కూడా వాళ్ళలో కూడా ఇలా ఏసిఎల్ లిగమెంట్ ఇంజరీ అనేది అవుతుంది. సో అది అయిందనేది ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి పెయిన్, ఇంకోటి స్వెల్లింగ్. ఈ రెండు మెయిన్ సిమ్టమ్స్ అనమాట. సో కొంతమందికి పెయిన్ ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ స్వెల్లింగ్ అయితే కొంతమందికి వస్తుంది. ఎందుకంటే దానికి బ్లీడింగ్ అవుతుంది లోపల. సో దానివల్ల స్వెల్లింగ్ డెవలప్ అవుతుంది. సో ఇది అయినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, సో ఒక ఇంజరీ అయిన తర్వాత ఏమైతే మనం రెస్ట్ ఇచ్చి ఈ టాబ్లెట్స్ వాడుకొని ఐస్ ప్యాక్ పెట్టడము, కంప్రెషన్ బ్యాండేజ్ అంటాం, ఇవన్నీ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. ఇట్లా లేదు ఇన్ కేస్ ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి తగ్గట్టు మనం ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తాం. ఎంఆర్ఐ స్కానింగ్ లో ఇన్ కేస్ ఏసిఎల్ లిగమెంట్ టేర్ ఉంది అంటే దానికి మనం డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద ఇంజరీ మనం ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. ఇట్ కెన్ బి కన్జర్వేటివ్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు విత్ రెస్ట్, ఫిజియోథెరపీ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. లేదు అంటే సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.